అన్న నమస్తే అన్న. ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు తీసుకున్న పోలీసు రిక్రూట్మెంట్ గురించి ఆ నోటిఫికేషన్ గత జగన్మోహన్ హయాంలోనే వచ్చింది. చంద్రబాబు అది మొత్తం క్రెడిట్ చోరీ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దాని గురించి? జగన్మోహన్ రెడ్డి మాట్లాడే కొంచెం సిగ్గుశారం ఉండాలి. సిగ్గుశారం లేని వ్యక్తి ఎవడైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి. తన హయాంలో అయి ఉంటే గనక తనే ఆనాడు రిక్రూట్మెంట్ చేసి ఉండాలి కదా. కానీ తన హయాంలో జరిగింది, నా హయాంలో జరిగింది అన్నాడు. ఆ రోజు మరి సమస్యలు ఎందుకు వచ్చినాయి? కోర్టు పరిధిలో ఉన్న సమస్యలు ఎందుకు పరిష్కరించలేకపోయాడు? ఆ రోజున నోటిఫికేషన్ అయితే ఇచ్చి ఎగ్జామ్ అయితే పెట్టాడు, కానీ తదుపరి కార్యాచరణ ఎందుకు చేయలేకపోయాడు? ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోర్టులో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చూపి అవన్నీ కూడా కోర్టులో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి ఈ రోజున కానిస్టేబుల్గా ఎవరైతే ఎన్నికయ్యారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి నిన్న చంద్రబాబు నాయుడు గారు రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో అవన్నీ జరిగి ఉన్నాయి. కానీ ఎంతసేపటికి జరిగింది నా వల్లే జరిగింది అంటావు. నీ వల్ల జరిగితే నువ్వే ఇవ్వచ్చు కదా. ఆ రోజున ఎందుకు చేయలేకపోయావు? నీకు ఎందుకు చేతగాల? ఆ రోజు నీకు చేయడానికి సమర్థుడు అయి ఉంటే సమస్యలు ఎందుకు వచ్చాయి? అంటే అవి మొత్తం కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే దగ్గర నుంచి కూడా వాళ్ళకి ధ్రువపత్రాలు ఇవ్వటం కూడా మా ప్రభుత్వ హయాంలోనే చేశాము అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఒకసారి ధ్రువపత్రాలు ఇచ్చి ఎన్నికైనటువంటి వ్యక్తులు ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్కి ఎన్నికయ్యారో వాళ్ళకి ధ్రువపత్రాలు ఇచ్చి వాళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఎవరు ఇంకో ధ్రువపత్రం ఎవరుగా మరి ఆ రోజు నువ్వు ధ్రువపత్రాలు అయితే వాళ్ళు ఉద్యోగాల్లో ఎందుకు జాయిన్ అవ్వాలా? ఉద్యోగాల్లో వాళ్ళు ఎందుకని వాటి వరకు ఉద్యోగాలు చేయకుండా ఉండిపోయారు? 2022, ఇది 2025, 3 సంవత్సరాల కాలం పాటు సంవత్సరానికి 12 నెలలు, 36 నెలలు జీతభత్యాలు లేకుండా వాళ్ళు ఎందుకున్నారు ఇలాగా? వాళ్ళ కుటుంబాలు ఎందుకున్నాయి? అంటే ఆ రోజున నేను ఏదో ఒక రాజకీయంగా ఓట్లు దండుకోవడం కోసం నేను ఇన్ని కుటుంబాలకి ఇంతమంది వ్యక్తులకు ఉద్యోగాలు ఇస్తున్నానని ప్రకటన చేసి ఉద్యోగాలకు పరీక్షలు రాశారు. పరీక్షలు రాసిన తర్వాత ఎందుకు ఆపావు? ఎందుకు ఆగింది? ఎక్కడ ఆగింది? నీ దగ్గర ఆ రోజు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఏవైతే న్యాయ వ్యవస్థలో సంబంధించి చిక్కులు వస్తే కనుక అవి ఎలా పరిష్కరించుకోవడానికి మీ దగ్గర లీగల్ టీం ఉంది. వీళ్ళందరూ ఏం చేశారు? ఆ రోజున ఏం చేతగాలేదా? కోర్టు పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రభుత్వానికి ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉన్న ప్రభుత్వం అంత అసమర్థ ప్రభుత్వమా? సమర్థత లేదా? సమర్థుడివి కాదా? కాబట్టే నువ్వు సమర్థుడివి కాదు, నువ్వు అసమర్థుడివి కాబట్టే ఈ రోజున కూటమి ప్రభుత్వం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరి సారథ్యంలో సమర్థత ఉంది కాబట్టే 2024 జూన్ నెలలో ప్రభుత్వం ఏర్పడితే 2025 డిసెంబర్లో వాళ్ళకి అన్నీ కూడా సంవత్సర కాలంలో ఏదైతే ఎన్నికైన వ్యక్తులకు ధ్రువపత్రాలు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు కూడా కల్పన జరిగింది. అంటే యువత పరంగా అసలు ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందంటారు? యువత పరంగా ప్రభుత్వం ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16,000 వరకు ఉపాధ్యాయులకి డిఎస్సి తరఫున స్కూల్ టీచర్లకి అపాయింట్ చేయడం జరిగింది. ఈ రోజున కానిస్టేబుల్, అలాగే ప్రైవేటు వ్యవస్థల్లో ఏవైతే పెట్టుబడులు బయటకు వచ్చి ఒక ఇండస్ట్రీస్, కంపెనీలు, పరిశ్రమలు వస్తే ఆ పరిశ్రమల్లో ఉన్నటువంటి మన ప్రాంతంలో ఉన్న యువత, చదువుకొని ఖాళీగా ఉండే యువతకు ఉద్యోగాల కల్పన కోసమే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు పాదయాత్రలో పదే చెప్పాడు 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తా ఖచ్చితంగా అని చెప్పి. దానిలో భాగంగానే ఈ రోజున మనకు ఎన్నో కంపెనీలు ఈ రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఆ కంపెనీలు అతి త్వరలోనే మనం మొన్న చూసాం, విశాఖపట్నంలో కాగ్నిజెట్, అలాగే విశాఖపట్నానికి గూగుల్ అనేది తెలిసిందే, అలాగే ఒక స్టీల్ ఫ్యాక్టరీ నక్కపల్లి దగ్గరికి వస్తుంది. ఇలా కొన్ని కంపెనీలని ఈ రాష్ట్రానికి క్యూ కడతా ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రాష్ట్రం ప్రశాంతంగా సుభిక్షంగా ఉంది కాబట్టి ఒక ప్రశాంత వాతావరణంలో వ్యాపారస్తులు, వ్యాపారాలు, పరిశ్రమలు నెలకొల్పాలనుకునే ఉద్దేశంతో ఈ రాష్ట్రానికి వస్తూ ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి కనుక పొరపాటున ఈ రాష్ట్రంలో రెండోసారి వచ్చుంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రజాస్వామ్యం ఉండేది కాదు, ఈ రాష్ట్రంలో ఎవరు కూడా బతికుండేవాళ్ళు కాదు. ఈ రాష్ట్రం వదిలి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు, చదువుకున్న పిల్లలందరూ కూడా పరాయి రాష్ట్రాలకు వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ముఖ్యంగా చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు, మోసపూరిత హామీలు ఇచ్చి గెలిచాడు. అవి మొత్తం గతంలోనే జగన్మోహన్ రెడ్డి పథకాలకే చంద్రబాబు పేర్లు మార్చుకుని ఇచ్చాడు. ఇప్పుడు కూడా నిన్న జరిగిన రిక్రూట్మెంట్ సభలో కూడా ఏదైతే జగన్మోహన్ సిద్ధం సభ మాదిరిగానే చంద్రబాబు కూడా అదే స్టేజ్ చేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒక మాయాసురుడిగా ఒక మాయ మాటలు చెప్పుకొని మాయా ప్రపంచంలో బతకడం జగన్మోహన్ రెడ్డికి వెనతో పెట్టిన విద్య. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు
ఏదో మోసపూరితంగా చెప్పాడు అన్నాడు. 2019 ఎన్నికల్లో తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి 2019లో మద్యపాన నిషేధం 3 దశల్లో మద్యపాన నిషేధం చేస్తాను, ఈ రాష్ట్రంలో 2024 ఎన్నికలు వచ్చే నాటికి మద్యపాన నిషేధం చేసే మీ ఇంటికి వచ్చి ఓటు అడుగుతా అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేశాడా? చేయిపోగా కల్తీ మద్యం లిక్కర్ స్కాములు చేసి కోట్లాను కోట్లు సంపాదించుకొని వేల కోట్లు సంపాదన పెట్టుకున్నాడు. కాబట్టి వాళ్ళ లిక్కర్ స్కామ్లో పెద్ద పెద్ద తిమింగ్లాలన్నీ కూడా ఇవాళ అరెస్ట్ అయ్యి వీళ్ళందరూ కూడా జైళ్ళలో ఇవాళ రిమాండ్లో ఉన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి బలైనటువంటి నాయకులు కావచ్చు, కొంతమంది ఉద్యోగస్తులు కావచ్చు, వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి. మాయా ప్రపంచం, మాయా హామీలు, చేతగానే ఆ మాటలు. ఒక పెన్షన్ తీసుకుందాం. ఒక పెన్షన్లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు 2000 ఇస్తే 3000 ఇస్తా అన్నాడు. 2019 మే 23న జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత మే 29 ప్రమాణ స్వీకారం చేసిన రోజున 250 రూపాయలు పెంచాడు. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం 1000 రూపాయలు పెంచడానికి సంవత్సరానికి 250 చొప్పున 4 సంవత్సరాలు పట్టింది. అదే చంద్రబాబు నాయుడు గారు 3000 రూపాయల పెన్షన్ 4000 చేస్తా అన్నాడు. చేసేదాంతో పాటు ఆ 4000 పెన్షన్ని ఏప్రిల్ నెలలో ఎన్నికల ప్రచారంలో చెప్తే ఆ నెల నుంచి అమలు చేస్తా అన్నాడు. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి జూలై 1వ తారీఖు 7000 ఇచ్చిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. పథకాలు అమలు చేయడంలో ఇచ్చిన మాట నిలబడతా చంద్రబాబు నాయుడు గారు కాలి గోటికి సరిపడి రాక్షస జగన్మోహన్ రెడ్డి. ఎందుకని అంటారు? ఓ పక్కన ఇన్ని డెవలప్మెంట్ కానీ లేదా మా వైజాగ్లో కూడా కంపెనీ తీసుకొస్తా ఉంటే వైసీపీ నాయకులు ఫేక్ ప్రచారం చేయడం అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఆ పార్టీ మనుగడ ఇవాళ ప్రశ్నార్థకంగా ఉంది. ఇవాళ ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఎంతో ఆలోచనతో ముందు చూపుతో పనిచేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఉత్తరాంధ్ర నుంచి కనుక తీసుకుంటే గతంలో ఉత్తరాంధ్రలో భారీ పరిశ్రమ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బొత్స సత్యనారాయణ 2004-2014 10 ఏళ్ల కాలం ఉన్నాడు. మొదటిసారిగా అతను భారీ పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర వ్యక్తిగా వోక్స్ వ్యాగన్ కంపెనీ ఉత్తరాంధ్రగా వస్తుందని చెప్పి 100 కోట్లు ఖర్చు పెట్టారు. తర్వాత కాలంలో ఆ కంపెనీ ఇక్కడ రావట్లేదు, వెళ్ళిపోతున్న రోజున విలేకరులు అడిగిన ప్రశ్నకి 7% డబ్బులు పోనాయి, మరి 7% అని 2 ముక్కల్లో కట్ చేశాడు తప్ప ఆ కంపెనీని సాధించుకోవడంలో ఒక చేతగాని అసమర్థుడు. ఆ అసమర్థుడు వాళ్ళ శాసన మండలి ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తండ్రి నాయకత్వంలో మంత్రిగా పనిచేశాడు. తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని మంత్రిమండలిలో మంత్రిగా పనిచేశాడు. అలాంటి అసమర్థులను పెట్టుకొని తన ప్రాంత అభివృద్ధి కోసం ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి రాజకీయాల్లో ఆ కుటుంబంలో రాజకీయ పదవుల కోసం పాకులాడే కొంతమంది దౌర్భాగ్యపు సన్నాసు వెధవలను పెట్టుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారు చేసే సంక్షేమం గురించి కానీ మాట్లాడడానికి ఏ పక్కా సరిపోడు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం సమపాలలో చేసుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడెక్కడా కూడా ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తున్నాడు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అమరావతిని అభివృద్ధి చేస్తా, మరో పక్క విశాఖ ఉత్తరాంధ్రలో విశాఖ జిల్లాను కేంద్రంగా చేసుకొని విశాఖ చుట్టుపక్కల కూడా పరిశ్రమలు నెలకొల్పడం కోసం విశేషంగా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు.